ఒక చిన్న బేబీ మంకీ పేరు జో. జో తన యజమాని జతిన్తో చాలా దగ్గరగా ఉండేవాడు. వాళ్లు కలిసి ఆడుకునేవారు. ఒకరినొకరు హత్తుకుని ఎప్పటికీ విడిపోమని మాటలు చేసుకునేవారు. జో, నేనెప్పుడూ నిన్ను వదలను అని జతిన్ చెప్పాడు. ఒకరోజు జతిన్ నగరానికి వెళ్లాల్సి వచ్చింది. బయల్దేరే ముందు అతను జోకి ఒక చిన్న ఆటబొమ్మ ఇచ్చి, ఇది నన్ను గుర్తుచేస్తుంది, నేను తప్పక వస్తాను అని ప్రామిస్ చేశాడు. రోజులు గడిచాయి. జో ప్రతిరోజూ గేటు దగ్గర కూర్చుని ఎదురుచూశాడు. తన చేతిలో ఆ బొమ్మని గట్టిగా పట్టుకొని ప్రతి ట్రైన్ శబ్దం విన్నప్పుడు జతిన్ వచ్చేశాడేమో అని ఆశపడ్డాడు. కాని జతిన్ రాలేదు. సంవత్సరాలు గడిచాయి. చిన్న బేబీ జో పెద్దవాడయ్యాడు. కాని ఇంకా అదే గేటు దగ్గర కూర్చొని అదే పాత ఆటబొమ్మని పట్టుకొని కళ్లల్లో నీళ్లతో తన జతిన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. చివర్లో సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో వృద్ధ జో చివరిసారిగా ఆ బొమ్మని గట్టిగా పట్టుకొని గేటు దగ్గర తలవంచి కూర్చున్నాడు. జతిన్ రాలేదు. కన్నీళ్లు కళ్లల్లో మెరుస్తున్నప్పుడు నిశ్శబ్దంగా కళ్ళు మూసేశాడు.